పొద్దున్నే లేచి చూస్తే చక్కటి వర్షం, ఎంతో చల్లటి గాలి. సో చక్కగా మన మైండ్లోకి ఒక వెలుగు వెలిగిందండి. ఏదైనా చేయాలి ఇవాళ క్రేజీగా అనుకున్నాను. ఇల్లు పనంతా ఫాస్ట్గా చేసేసుకొని చూడండి ఇక్కడికి వచ్చి ఇలా ప్రేయర్ చేస్తున్నాను. అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, మా అమ్మమ్మ మేనత్త కూడా ఎందుకు నాకు టాటా చెప్పుకుంటూ ఎంత ఫన్నీగా నవ్వుతూ విష్ చేస్తున్నారు. ఇంత సామాన్ పెట్టుకొని అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను, ఏం సాధిద్దామని వెళ్తున్నాను, ఇవన్నీ చూడాలంటే లాస్ట్ వరకు నా వీడియో చూడాల్సిందే. ఐ ప్రామిస్ యూ డోంట్ గెట్ బోర్డ్ అండ్ యూ ఫీల్ సో మెమరబుల్. మీ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటారు అండ్ మీరు కూడా అలాగే చేస్తే బాగుండని తప్పకుండా అనుకుంటారు. సో స్టే ట్యూన్. మా పండు మా మేనత్త కూతురు అనమాట, హాలిడేస్ కని వచ్చింది. సో నాతో రా ఇవాళ మనం ఏదైనా క్రేజీగా చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. సో మా ఫ్రెండ్ రాజేశ్వరి, వెల్కమ్ టు రాజేశ్వరి హోమ్. వీళ్ళిల్లు చాలా బాగుంటుంది చూడండి, ఎంత గార్డెన్ ఉంది, ఎంత మంచి ప్లేస్, అసలు బ్యూటిఫుల్ ఉంటుంది. నాకు బాగా నచ్చుతుంది వీళ్ళిల్లు. వీళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే నేను అనుకున్నాను ఈ షెడ్లో కట్టెలపోయి పెట్టుకొని ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుందని. సో ఇవాళ టైం వచ్చేసిందండి. ఎంచక్క మా పండుని తీసుకొచ్చుకొని చక్కగా వాళ్ళ ఇంట్లో కొన్ని సామాన్ అడిగేసి మా ఫ్రెండ్ హెల్ప్తో పాటు నేను, మా కజిన్, మా ఫ్రెండ్ అప్పలు చేయాలని డిసైడ్ అయ్యాము. మంచి క్లైమేట్, సో చాలా కష్టపడుతున్నాను చూడండి. మంచి క్లైమేట్ కదా, సో టైం వేస్ట్ చేయడం ఎందుకు, అందరం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు ఒక 2 రోజులకి స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా వచ్చినట్టుంటాయి. మీ ఇంట్లో ప్లేస్ చాలా బాగుంటుంది కదా, సో మనం అప్పలు చేసుకుందామని అడిగాను. షీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండి, చాలా మంచి ఫ్రెండ్. ఎవరైనా కూడా ఏదైనా అడిగితే చాలా బిల్డప్ ఇస్తారు, కానీ షీ సెడ్ ఓకే వై నాట్ అని చెప్పింది. సో తనకు కూడా ఏం కష్టం లేకుండా అన్నీ ముందుగానే ఇంట్లో చేసుకొని వచ్చాను. మార్నింగే లేచి అప్పలకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం వచ్చేదారిలో పిండి పట్టించుకొని వచ్చాను. సో అన్నీ ప్రీప్లాన్డ్గా చేసుకున్నాను. చిన్నవి అయితే తను హెల్ప్ చేసింది. తన కోసం పూర్ణాలు ఇష్టమని తీసుకొచ్చాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుంటే. సో ఇక్కడ చూడండి నేను మార్నింగ్ చేసుకొచ్చినవన్నీ చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం నేను చేయడము, మా మమ్మీని అడిగి రెసిపీ అందా అనుకొని స్టార్ట్ చేస్తున్నాను. ముందుగానే ఫ్రెష్ వాటర్తో హ్యాండ్స్ వాష్ చేసుకొని పొయ్యికి దండం పెట్టుకొని మన ఆచారం ప్రకారంగా అన్నీ ఫార్మాలిటీ ప్రకారంగానే చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము. సో ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసాము చూడండి, ఎన్ని రుబ్బుకొచ్చానో అన్నీ కనుక్కొని చేసుకొని వచ్చాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. సో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్గా అన్నీ ఫాలో అవుతూ ఇది మురుకులు చేసే గిద్ద అండి, మరి మీరేమంటారో దీన్ని. సో ఇది చేపించింది ఇత్తడిది, మా అమ్మమ్మ వాళ్ళది. ఇది పూరీలు చేసేది, కారపప్పులు కూడా దీంతోనే చేస్తాం. సో ఇవాళ మన ప్లాన్ ఏంటి అంటే కారపప్పులు, మురుకులు 2 చేయాలని. సో ఫార్మాలిటీ ప్రకారం ముందుగా బొట్లు పెట్టేసుకొని పొయ్యికి కూడా బొట్లు పెట్టేసి, అమ్మ నీదే ఆశీర్వాదం, ఫస్ట్ టైం చేస్తున్నాను, తప్పకుండా మంచిగా రావాలి, పిల్లలు ఫుడ్ ఎంజాయ్ చేయాలని బ్లెస్ చేసుకొని. సో ఐ స్టార్టెడ్ మిక్సింగ్ పిండి అన్నీ మనం చేసినవన్నీ, మనం తెచ్చినవన్నీ కలిపేసుకుంటూ మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం నువ్వులు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని, కరివేపాకు కూడా గ్రైండ్ చేసుకొని, సో అల్లం వాటర్లో వేసుకొని సాల్ట్ కూడా సరిపడిందా లేదా అని చూసుకొని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలిపి పెట్టుకున్న కారం, ధనియాల పొడి, ఉప్పు కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేస్తున్నామండి. సో నేను, రాజేశ్వరి, మా కజిన్ సిస్టర్ హెల్ప్ చేశారు. ముగ్గురం కలిసి చేసాము. శ్రీనివాస్ మా హెల్పింగ్ హ్యాండ్ అండి, మా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు, మా కజిన్ బ్రదర్ లాగానే, ఫ్యామిలీ పర్సన్ కూడా. సో ఎంచక్క స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం మేము ముగ్గురం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్లు చేసుకుంటూ ఎట్లా చేయాలి అట్లా చేయాలని అడిగి సో స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాను చూడండి, చాలా డౌట్స్, చాలా ఫన్, చాలా క్రేజీగా చేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అవుట్పుట్. చూపిస్తున్నాను మధ్యలో. సో ఆయిల్లో కాయిన్ వేయాలట, కాయిన్ వేస్తే బర్కత్ బాగా వస్తుందంట, అంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. మేము మొత్తం 6 kgs పిండి చేసామండి, కానీ 2 ఆయిల్ ప్యాకెట్సే పట్టినాయి. అందులోనూ ఒక ఆయిల్ అయితే కడాయిలో ఉండిపోయింది అసలు. అంటే ఒక్క ఆయిల్ ప్యాకెట్తో 6 kgs పిండి వదుగొచ్చింది, బాగా వచ్చింది. మరి అది కాయిన్ వేసినందుకో లేదంటే మేము ప్రాపర్గా చేసినందుకో కానీ భలేగా వదుగొచ్చింది ఆయిల్. అండ్ వంటకాలు కూడా చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం అయినప్పటికీ అసలు ఎక్కడ కూడా ఏం తక్కువ కాలేదు. కొంచెం కారం, ఉప్పు తక్కువైనాయి. సో హెల్తీగానే ఉంటుందని అలా చేసుకున్నాము. ఫస్ట్ చేసింది అమ్మవారికి పెట్టేసి నైవేద్యంగా మన ఆచారం ప్రకారం పెట్టిన తర్వాత తింటాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను, ఎంత బ్లష్ అవుతున్నాను చూడండి. సక్సెస్ పార్టీ లాగా ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత కష్టపడ్డా, ఎంత ప్రీప్లాన్ చేసుకున్నా కూడా మనకు అవుట్పుటే ఇంపార్టెంట్ కదండి. సో అవుట్పుట్ బాగా వస్తేనే ఏదైనా సక్సెస్ అయినట్టు.
కళ్ళు బాగా మంటలేస్తున్నాయి, పొగొస్తుంది, బాగా కట్టెల పొయ్యి అస్సలు అలవాటు లేదు అంటే తను స్పెట్స్ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇదే ఫస్ట్ టైం నేను అసలు కట్టెల పొయ్యిలో చేయడం ఫస్ట్ టైమే, ఇలా అప్పలు చేయడం కూడా ఫస్ట్ టైమే. మమ్మీని మార్నింగే కాల్ చేసి అడిగాను, ఇట్లా ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఏమేమి చేయాలి అని అంటే, ఎందుకు అవసరమా నేను చేసుకొస్తానులే అనింది. కానీ మేము ఫన్ ఉంటుంది, ఇట్లా ఫ్రెండ్స్తో పాటు చేసుకోవాలి అనిపిస్తుంది నాకు అని చెప్తే, ఇంకా తన లిస్ట్ ఎలా చేయాలని చెప్పింది. దాని ప్రకారంగా అన్నీ గ్రైండ్ చేసుకొని వచ్చి ఇక్కడే స్టార్ట్ చేసామండి. కానీ ఇట్లా ఫ్రెండ్స్తో కలిసి బయట పార్టీ లాగా ఉంది అసలు. ఎప్పుడైనా మీరు అంతా ఇట్లా స్పెండ్ చేయాలనుకుంటే, జనరల్గా ఎప్పుడు పార్టీసే చేస్తాం కదా, ఇలా ట్రై చేయండి. సో మధ్యలో ఇంకా బ్రేక్ తీసుకున్నాము. మా ఫ్రెండ్ ఇంక చక్కగా చాయ్ చేసుకొని వచ్చింది, అల్లం చాయ్. మన తెలంగాణ ఫెస్టివల్లో రాక్ అసలు ఇది అసలు అల్టిమేట్ రెసిపీ కదండి. చాయ్లో మురుకులు వేసుకొని తినడం ఇదొక ఎమోషన్. అసలు చెప్పాలంటే ఇది మనకు ఒక ఎమోషన్ లాగా. సో అల్లం చాయ్లో వేడి వేడి అప్పలు, అప్పుడే చేసుకున్న అప్పలు అండ్ చక్కగా చేశానని నేనే దిష్టి తీసుకుంటున్నాను చూడండి. సో ఆ మురుకులు అయిపోయాయి. మురుకులు 2 kgs చేసాము, కారపప్పులే 4 kgs చేసాము. ఎందుకంటే కారపప్పులు ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, మురుకులు అయితే టీలో స్నాక్స్ లాగా తినొచ్చు అని. అండ్ 6 kgs ఎందుకు చేసాము అంటే ఫస్ట్ టైమే. సో నేను వచ్చేటప్పుడే అనుకున్నాను 3 మెంబర్స్ చేసుకుంటాం కాబట్టి 3 షేర్స్ చేయాలని. సో వచ్చేటప్పుడే అన్నీ 6 kgs పిండి వాటికి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను. సో చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చినాయో, గోల్డ్ కలర్ అయినాయండి. చూడ్డానికి అయితే ఎంత బాగున్నాయో, తినడానికి కూడా అంతే బాగున్నాయి. అవుట్పుట్ అయితే ఫైనల్గా చాలా బాగా వచ్చింది. సో అన్నీ చేసిన తర్వాత తనకి బాయ్ చెప్పేసి, థ్యాంక్ యూ చెప్పేసి, మా వర్కర్స్కి కూడా కొన్ని కొన్ని ఇచ్చాను టేస్ట్ కోసమని. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాను. సో బాగా వచ్చినాయి. అందరికీ షేర్ చేస్తేనే కదండి హ్యాపీనెస్. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి టీలో మురుకులు వేసాను, స్నాక్స్కి డ్రై ఫ్రూట్స్తో పాటు మురుకులు పెట్టాను. అండ్ మా వారికి చికెన్ చేసి కారపప్పులు ఇచ్చాను అనమాట. సో ఇంత బాగా ఇంత కష్టపడి ఇన్ని చేసిన తర్వాత మనం ఆగుతామా? అవుట్పుట్ సక్సెస్గా వచ్చినప్పుడు ఇంత మాత్రం డాన్స్ వేసుకోవడంలో తప్పే లేదనిపించింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై సక్సెస్ అనమాట. మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్